విను. సో మోస్ట్లీ మనం దీన్ని ఏదైతే ఇలాంటి షార్ట్ ఉందో ఫస్ట్ దానికి ఎలాంటి షార్ట్ స్టార్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క పెయింట్ నోట్ యూస్ చేసి కానీ లేదా ట్రాన్స్ఫర్ మాస్క్ నోట్ యూస్ చేసి కానీ ట్రాక్ మార్క్స్ అయితే తీసేసుకుంటాం. దట్ ఈస్ అ మ్యాండేటరీ. వితౌట్ ట్రాక్ మార్క్స్ మనం పని చేయమన్నమాట. సో ఆ ట్రాక్ మార్క్స్ మనకు రెండు కోసం సార్లు మనం యూస్ చేస్తాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ని ట్రాక్ చేయడం కోసము, లేదా మరియు బ్యాక్గ్రౌండ్ యొక్క డీఫోకస్ ఎంత యాడ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం తప్ప మళ్ళీ మనకి వేరే చోట ఎప్పుడు ఉపయోగపడదు. మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్. సో దీన్ని నేను తీసేస్తున్నా. ఎలాగా ట్రాన్స్ఫార్మ్ మాస్క్, కాంక్రీట్ హియర్, రోటో పిఎక్స్ఎఫ్ స్కిల్స్ ఫిల్తో మనం అట్లా కాదు, అది పిఎక్స్ఎఫ్ ఫిల్లర్ అని ఉంటుంది. చూపిస్తాను చూడు. పిఎక్స్ఎఫ్ ఫిల్లర్ అని ఒకటి ఉంటుంది, దాంతో తీయచ్చు. డిఫాల్ట్ మెథడ్ అయితే ట్రాన్స్ఫార్మే. పిఎక్స్ఎఫ్ ఫిల్లర్ అని ఉంటుంది ఒకటి, ఫిల్లర్. ఇది ఈజీ. నేను జస్ట్ రోటేట్ చేసి దాన్ని కనెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా కనెక్ట్ తీసేసుకుంటారు అనమాట. సో దీని యొక్క వాల్యూస్ బట్టి నీకు ఇది వర్కౌట్ చేస్తుంది. అంతే, అదేం కాదు కదా, జస్ట్ రోటా వేసుకుంటే అయిపోయేలా ఉంటుంది. బట్ పిఎక్స్ ఆఫ్ ఫిల్లర్ ప్రతి చోట మీకు ఉండదు కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ మాస్క్ వేసుకుంటాం. ఓకే, ట్రాన్స్ఫార్మ్ మాస్క్ వేసుకుని ఓకే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం పైనుంచి కిందకి డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, సో మీకు ఆల్రెడీ మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం ఆల్రెడీ. సైడ్ డిస్టర్బ్ చేయకమ్మా. సో మల్టిపుల్ టైమ్స్ మనం డిస్కస్ చేసాము. కీ చేసేది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం ఇది అనేది 100% చేసుకుంటాం అనమాట. ఓకే, అలాగే సేమ్ దీంట్లోనే ఈ రోటేట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే రెండు కూడా ఒకేసారి అయిపోతాయి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే షార్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. ఇది స్టాటిక్ షార్ట్, మూమెంట్ ఉన్న షార్ట్ అనేది. స్టాటిక్ షార్ట్ కాబట్టి నో ప్రాబ్లం, మూమెంట్ ఉన్నదంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. సో ప్రస్తుతానికి దీన్ని ఆల్ఫా బెటర్ మనం. సో ఆల్ఫా కోసం మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి షార్ట్ అయినా సరే మోస్ట్లీ మీరు ఐబీకే క్రీమ్ ప్లేట్తో తీయడానికి ట్రై చేయండి. ఐబీకే కలర్ బ్లూ కలర్ కాబట్టి మనం ఏం చేంజ్ చేసే అవసరం లేదు, జస్ట్ ఓన్లీ ఈ యొక్క సైజు. బట్ చూసారు మీకు ఇక్కడ ప్రాపర్గా రాలేదనమాట, అసలు ఉండిపోయింది ఇంకా ఇక్కడ. సో దీన్ని ఖచ్చితంగా మీరు ట్వీట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు మోస్ట్లీ ఈ యొక్క డార్క్స్లో ఉన్నటువంటి రెడ్, గ్రీన్, బ్లూ, అదేవిధంగా లైట్స్లో ఉన్నటువంటి రెడ్, గ్రీన్, బ్లూని యూస్ చేసి మీరు మోస్ట్లీ దీన్ని గెట్ బ్యాక్ చేయొచ్చు. సార్ అదిగోండి, జస్ట్ మినిమల్ వాల్యూస్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓకే, జస్ట్ మీరు డ్రాస్టిక్ చేంజ్ పెద్ద సపోజ్ మీరు ఇక్కడ 1 or 2 ఇచ్చారు మొత్తం బొగ్గు అయిపోద్ది అనమాట. అది చాలా చిన్న వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే, వాటికి చిన్న వాల్యూస్కే అక్కడ హ్యూజ్ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. చూసారు అది. సో అక్కడ ఎఫెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అవసరం లేదు. సో మోస్ట్లీ మనకి కావాల్సింది ఇక్కడ ఈ హెయిర్ దగ్గర మోస్ట్లీ బ్లాక్తో ఈ హెయిర్ అంతా కూడా మనకి కవర్ అవ్వాలి. సో కవర్ అయ్యే టైంలో మనకి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది మనకి. చూసారు అది. సో మనకి ఇక్కడ దీంట్లో అవ్వట్లా. సో మ్యాక్సిమం మీకు దేంట్లో ఒక దాంట్లో అవుతూనే ఉంటుంది, అవ్వకుండా ఉండదు. ఒకవేళ అవ్వకపోతే దానికి మనం సపరేట్ దానికి వేరే ఆల్టర్నేటివ్ చూద్దాం. సో మోస్ట్లీ మనకి ఇక్కడ నుంచి రావట్లా, మోస్ట్లీ రావట్లా. ఓకే, సో కొద్దిగా ట్రై చేస్తున్నా ఎరోడ్తో. ఓకే, కొంచెం ఎరోడ్తో ముందుకు వచ్చిన దానికి నుంచి ఏం రావట్లేదు. సో డోంట్ వరీ. సో అంత హెవీగా ఇప్పుడు మీరు ఎరోడ్ పెంచారనుకోండి చాలా వరకు వస్తుంది, కాదనట్లా. సో మనం దీన్ని ఇలా చేయకూడదు, మరీ మనం ఇంత ఎరోడ్స్ చేస్తే అది మంచి అవుట్పుట్ కాదనమాట. ఓకే, జస్ట్ సింపుల్ మ్యాక్సిమం 3 to 4 వాల్యూస్ మించి ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు. సో మోస్ట్లీ నేను ఇంత వాల్యూ ఇచ్చాను, దట్స్ ఇట్. ఓకే, డోంట్ గో మోర్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, కాపీ అండ్ పేస్ట్, size 1, same one, +1, copy and paste it here, patch black, copy and paste it here, into 2, ఏదైనా చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మనకి ఇది యాక్చువల్గా మనం చేసే మెయిన్ మెథడ్ ఇదే అనమాట. అలా కూడా ఉంది అని చెప్పడానికి మనం చెప్పాను అంతే అది. ఓకే, నీకు దాంట్లో కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, దీంట్లో చాలా తక్కువ అనమాట ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. ఓకే, ఐబీకే గిజ్మో
టీ అంటే కాన్స్టెంట్, ఎఫ్జీ అంటే ఫోర్గ్రౌండ్ అయిపోయింది. సో నీకు మోస్ట్లీ నీకు హార్డ్ మ్యాథ్స్ అని వచ్చినాయి, బట్ నీకు నీకు ఫైన్ డీటెయిల్స్ ఏమి రాలేదన్నమాట. సో నీకు ఎలా జడ్జ్ చేసుకుంటావు అంటే మీకు తెలిసిందే, మనకి ఇలా జడ్జ్ చేసుకుంటాం. ఓకే, తెలిసిందేగా. సో నీకు హెయిర్ డీటెయిల్స్ అనేది రాలా. ఓకే, చాలా సెటిల్గా వచ్చిన తప్ప ఎక్కువగా రాలా, నీట్గా రాలేదన్నమాట. సో దానికోసం ఏం చేస్తామంటే, సో మెయిన్ ఏంటమ్మా, ఏ అనేది ఆల్ఫా కనెక్ట్ చేశాను, బి అనేది ఇన్పుట్ కనెక్ట్ చేశాను. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత నీకు ఇలా వస్తుంది. ఓకే, ఇలాగే వస్తుంది. దీన్ని ఇక్కడ ఆల్ఫా ఉంది కదా, దీన్ని ఇక్కడ మీకు మ్యాట్ ఓవర్లే అని ఉంటుంది, మ్యాట్ ఓవర్లే ఎమ్, అది పెడితే చూపిస్తుంది అనమాట. కీబోర్డ్ షార్ట్ కట్ ఎమ్ అనమాట. ఓకేనా. ఓకే, సో ఇక్కడ కొంచెం వచ్చినాయి కానీ అంత ఫైన్ కాదనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా మిస్ చేసింది అనమాట. సో ఇలాంటి వాటిని ఎలా గెట్ బ్యాక్ చేయొచ్చు అంటే మోస్ట్లీ కీయర్ ద్వారా ట్రై చేస్తాం. కీయర్ అంటే ఏంటి, సో లూమినెన్స్ కీయర్ అనమాట. సో దీంట్లో మనకి రెడ్ ఛానల్ చూద్దాం. రెడ్ ఛానల్లో మనకి హెయిర్ ఏ కలర్లో ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే కలర్లో ఉండాలి. ఎలా ఉండాలి, మోస్ట్లీ మనకి హెయిర్ ఏమో ఈ కలర్లో, బ్యాక్గ్రౌండ్ ఏమో ఇంత వైట్ అండ్ బ్లాక్ కంప్లీట్ మనకి వేరియేషన్స్ ఉందనుకో ఈజీగా మనం గెట్ బ్యాక్ చేయొచ్చు. సో మనకి వేరియేషన్స్ లేదు కాబట్టి రెడ్ ఛానల్ అంత బాగా వర్కౌట్ అవ్వదు, అవుతుంది బట్ అంత బాగా అవ్వదు. గ్రీన్ ఛానల్ రెడ్ కన్నా కొంచెం గ్రీన్ ఛానల్లో బ్యాక్గ్రౌండ్ కొంచెం బెటర్గా ఉంది, రెడ్ ఛానల్లో కొంచెం డార్క్ ఉందన్నమాట, గ్రీన్ ఛానల్లో కొంచెం బెటర్ ఉందన్నమాట. సో రెడ్ ఛానల్ కన్నా గ్రీన్ ఛానల్లో బెటర్గా ఏ ఛాన్సెస్ ఉంది. బ్లూ ఛానల్లో చూడు, రెడ్ ఛానల్ కన్నా గ్రీన్ ఛానల్ కొంచెం వైట్గా ఉంది, గ్రీన్ ఛానల్ కన్నా బ్లూ ఛానల్ మరింత వైట్గా ఉంది. చూసారా ఇప్పుడు నీకు ఇక్కడ చూడండి, రెడ్ ఛానల్లో దీని ఫేస్ చూడు, ఇక్కడెక్కడ చాలా వేరియేషన్ ఉంది చూసారా. ఈ ఫేస్ను కీ చేయాలంటే రెడ్ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. అదే బ్లూ ఛానల్ చూడండి, ఫేసును ఇది రెండు ఆల్మోస్ట్ ఒకే దగ్గర ఉండిపోయినాయి. ఇప్పుడు మనం ప్రాపర్గా కీ చేయలేము అనమాట. హెయిర్ దీన్ని చేయొచ్చు కీ. అర్థమవుతుందండి నితిన్ రెడ్డి? ఓకే, సో మనకు ఇప్పుడు బ్లూ ఛానల్లో బెటర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే వేరియేషన్స్ బాగా కనబడుతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, టేక్ కీయర్ నోడ్ కనెక్ట్ హియర్. సో మనకి ఇదే ఛానల్లో బ్లూ ఛానల్లో బాగుంది కదా. సో ఆపరేషన్ షుడ్ బి బ్లూ కీయర్. ఓకే, ఇప్పుడు నువ్వు ఆల్ఫాలోకి వెళ్ళి ఓకే, ఇక్కడ నువ్వు ఈ వాల్యూస్ని అడ్జస్ట్ చేసి అవుట్పుట్ తీసుకొని ట్రై చేయాలి. సో మనకి ఆల్ఫా ఏ కలర్లో ఉండాలి, వైట్ అండ్ బ్లాక్లో ఉండాలి. సో ఇక్కడ వైట్ అండ్ బ్లాకే ఉంది, బట్ రివర్స్లో ఉంది. అంటే మనకి క్యారెక్టర్ అనేది వైట్లో కావాలి, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్లో కావాలి. సో ఇక్కడ మనం ఇన్వర్ట్ కొడతాం. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇన్వర్ట్ వాల్యూని కూడా కన్సిడర్ చేసుకుని నువ్వు వర్క్ చేయవలసి ఉంటుంది లైక్ దిస్. ఓకే, ఇలా కీ చేయి. బట్ ఇక్కడ అంతా మనకి ఎంత అలా ఉండకూడదు కదా. మోస్ట్లీ దీనికి కొంచెం ఇలా ట్వీట్ చేస్తే వస్తుంది, కానీ డీటెయిల్స్ పోతాయి అన్నమాట. సో మోస్ట్లీ ఎంతవరకు డీటెయిల్స్ వస్తుంది ఎంతవరకు డీటెయిల్స్ తీసుకొచ్చేసి మరీ ఎక్కువ తీసేయకూడదు. మరీ ఎక్కువ తీసేసిన ఏమవుతుందంటే హార్డ్ ఇలా వచ్చిపోతుంది. అంటే మరీ ఎక్కువ వచ్చేస్తే ఇలా వచ్చేస్తుంది, ఇలా ఉండకూడదు. మోస్ట్లీ డీటెయిల్స్ మ్యాక్సిమం పోనంత వరకు తీసుకురావచ్చు ఎంతవరకు. ఇప్పుడు ఏం చేయాలి, దీనిపైన ఒక సి అంటే కలర్ కరెక్ట్ నోడ్ ఉంటుంది, అది దాన్ని యాడ్ చేసి ఇక్కడ సాచురేషన్ లెవెల్స్ అని ఉంటాయి, దాన్ని కొద్దిగా పుష్ చేయి, ఎక్కువ వద్దు, లైక్ దిస్. ఓకేనా, అయిపోయిందా. సో ఇప్పుడు చూడు, ఇక్కడ వాల్యూ ఏమో ఒకలా ఉంది, ఇక్కడ వాల్యూ గెట్ ఇట్. సో ఈ ఇన్ఫర్మేషన్ దీని మీద కీ మిక్స్ చేస్తాం. తెలుసు కదా కీ మిక్స్ ఎలా చేయాలి నీకు. కీ మిక్స్ it connected to here like this. So mostly సో ఎక్కువ ఎగ్జిస్ట్ ఇట్లా వే డీటెయిల్స్ అయితే మిస్ అయిపోతున్నావో ఆ డీటెయిల్స్ కోసం. సో పైన కలర్ మారిపోతుంది మళ్ళీ. సో పై దాకా వెళ్ళకు, ఓకేనా. ఇక్కడికి రీచ్ చేయి. ఓకే, తర్వాత మళ్ళీ కావాల్సిన సెపరేట్గా డీల్ చేసుకుందాం. అర్థమవుతుందా. సో ఎంతవరకు బెటర్గా వస్తుందో అంతవరకే దీన్ని డీల్ చేయనమాట. ఓకే, ఇదంతా బెటర్గా వస్తుంది, దీన్ని డీల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చేసింది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేద్దాం. మళ్ళీ ఎలా చెక్ చేయాలి. వెరీ గుడ్. కాపీకి షార్ట్ కట్ ఏంటి, కే.
ఆల్ఫా అండ్ బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ చేసి ఇప్పుడు నీకు ఇంతకుముందు రావాలంటే ఇప్పుడు ఎమ్మ కొడతావు. అదిగో వచ్చిందా చూడు, ఈ కీమిక్స్ ఆపేస్తున్నాయి చూడు, అదిగో యూ విల్ గెట్ ఎవ్రీ డీటెయిల్. సో కొంచెం నీకు నాయిస్ వచ్చేలా ఉంది, ఇక్కడ నాయిస్ వస్తుంది ఇక్కడ బేసిక్లీ. ఓకేనా, నాయిస్ వస్తూ ఉందన్నమాట. సో ఇది డీ నాయిస్ ఇష్యూ అనమాట. ఒక్కోసారి రెడ్యూస్ నాయిస్ అంత బెటర్గా పర్ఫార్మెన్స్ చేయకపోవచ్చు, అలాంటప్పుడు మీరు డిఫాల్ట్గా ఉన్నటువంటి డీ నాయిస్ని యూజ్ చేయొచ్చు. యూ విల్ గెట్ బెటర్ అవుట్పుట్. పర్లేదు, బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఓకే, నో ప్రాబ్లం, నేను ఉన్నాగా, నో ప్రాబ్లం, దాన్ని మనం ఫిక్స్ చేద్దాం. ప్రస్తుతం మనం చేసిన సాఫ్ట్ మ్యాటే కదా, సాఫ్ట్ మ్యాట్లో మనకి బ్లాక్స్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో బేసిక్గా తీసుకుని కూడా దీంట్లో ఓకే, దీంట్లో మనకి మెయిన్లో వచ్చేసింది కదా. ఓకే, మనకి ప్రస్తుతం చేస్తున్న సాఫ్ట్ మ్యాట్ మాత్రమే, హార్డ్ మ్యాట్ చేసినప్పుడు చేయొచ్చు, వేరే విషయం. ఓకే, ఇది అయిపోయింది. సో ఇంకెక్కడ ఉంది ఇన్పుట్లో డీటెయిల్స్ నీకు? ఓకే, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే రైట్, ఇవి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో సేమ్ మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ మనం కీ చేద్దాం. సేమ్ మనకి బ్లూ ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, బ్లూ ఛానల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మళ్ళీ ఏం చేస్తాను, అగైన్ టేక్ వన్ మోర్ కీయర్ connect it like this, blue keyer, alpha, invert. సో ఇలా అంటే డేటాస్ మొత్తం పోతున్నాయి, ఇలా అంటే ప్యూర్ వైట్ వచ్చేస్తుంది. ఇట్లా తీసుకోకూడదు మనం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఫోకస్ చేస్తున్నాను అనుకున్నాం, సో దీని మీద మోస్ట్లీ మనకి డీటెయిల్స్ అంత పోయేలా చూడకూడదు, అలా అని చెప్పి ఇలా ఉండలో కూడా చూడకూడదు. సో మోస్ట్లీ ఇలా ఉంచు, సో చూద్దాం. ఓకే, ఇలా ఉంచి చూద్దాం మోస్ట్లీ. ఓకే, ఓకే, ఇప్పుడు దీని మీద నేను ఏం చేస్తాను, జస్ట్ సీసీ నోడ్ యాడ్ చేస్తున్నాను. సీసీ నోడ్ యాడ్ చేసి డీల్ చేస్తే ట్రై చేస్తున్నాను నేను. సో దీంట్లో పెద్ద బెటర్ గేమ్ రాలేదు. ఓకే, ఒక నిమిషం అన్న. సో ఎంతవరకు వచ్చినాయి, చాలా దగ్గరికి వచ్చినాయి. సో ఈ మెథడ్ వల్ల ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి డీటెయిల్స్ మళ్ళీ నీట్గా రావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే టేక్ వన్ కాన్స్టెంట్ నోడ్. ఓకే, టేక్ వన్ కాన్స్టెంట్ నోడ్, పిక్ ద సేమ్ కలర్ ఓవర్ హియర్. ఓకే, RGBA, ఆల్ఫా షుడ్ బి 1. ఇప్పుడు ఏం చేస్తావు, IBK గిజ్మో, C అంటే ఇక్కడ క్లీన్ ప్లేట్, FG అంటే ఫోర్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు కొంచెం బెటర్గా వచ్చినాయి, చూద్దాం ఇప్పుడు దీన్ని ఎంతవరకు డీల్ చేస్తే బాగుంటుందో. మళ్ళీ CC నోడ్ వేసాను. దీని ఇక్కడ ఆటో లూమినెన్స్ సెట్ కాలేదు, ఆటో లెవెల్ సెట్ కాలేదు. సో నాట్ వర్క్. ఆల్ఫా సాయి డిస్టర్బ్ చేయకు, ఒక్క నిమిషం. ఇది పడిపోయింది చూడు, ఇది పడిపోయింది చూడు, పడేసేసుకో. సో మోస్ట్లీ ఇది వర్కౌట్ కావట్లేదు ఈ మెథడ్లో కూడా, బట్ డోంట్ వరీ, వేరే మెథడ్లో మనం గెట్ బ్యాక్ చేయొచ్చు. వస్తున్నాయి కానీ కొంచెం మరీ ఇంత బ్లాక్ సైడ్ మనకి హాఫ్ ట్రాన్స్పరెన్సీ ఉండొద్దు అనమాట. సో గెట్ ఇలా ఉండాలి మోస్ట్లీ. ఇలా ఉంటే మనకి డీటెయిల్స్ కూడా పోతున్నాయి అన్నమాట, ఇలా పోవద్దు అనమాట.
చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. సో ట్రై చేస్తున్నా మోస్ట్లీ ఎంతవరకు దీన్ని గెట్ బ్యాక్ చేయొచ్చు అని చూస్తున్నాను అనమాట. ఓకే, మోస్ట్లీ వస్తాయి, రాకుండా ఉండవు. కానీ ఒక నిమిషం, ఇప్పుడు కాదు. ఓకే, మోస్ట్లీ రోటోకి ఇస్తారు. బట్ మోస్ట్ మనకి ఎంత దానికి ఇచ్చినా కీ ద్వారా వచ్చిన డీటెయిల్స్ వేరు, రోటో ద్వారా వచ్చిన డీటెయిల్స్ వేరు. సరే చూద్దాం, వీటిని దీంట్లో యాడ్ చేస్తాను. మోస్ట్లీ వచ్చేసి లిటిల్ బిట్ చిన్నగా యాడ్ అయినాయి ఎక్స్ట్రాగా. సో సీసీ నోడ్ యాడ్ చేయి. మోస్ట్ ఇంత మించి రావట్లేదు. బట్ ఆల్ఫా రాకపోయినా మనం ఎడిక్టివ్ కీలు తీసుకురావచ్చు, అది వేరే విషయం. సో మోస్ట్లీ ఎంతవరకు మీరు ఆల్ఫాని గెట్ బ్యాక్ చేయగలుగుతున్నారో అంతవరకు మీరు తీసుకురండి, తప్పదు. ఇంకొక చిన్న మెథడ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి జస్ట్ లీవ్ ఇట్ నో. సో టీఎస్వి అని ఒక నోడ్ ఉంటుంది, దాంతో కూడా మనం గెట్ బ్యాక్ చేయొచ్చు. చెక్ చేద్దాం వస్తుందో లేదో. వస్తుంది కానీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. ఈ డీటెయిల్స్ వస్తుంది కానీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. లేదంటే టీఎస్వి అని ఒక నోడ్ ఉంటుంది, సారీ హెచ్ఎస్వి దీంతో కూడా కీ వస్తుంది అనమాట. మోస్ట్ చూద్దాం. డీటెయిల్స్ అయితే వచ్చినాయి, దీంట్లో చూడాలి. అంత అద్భుతంగా రావట్లేదు నా ఒపీనియన్, అంత అద్భుతంగా రావట్లా. చూద్దాం, ఈ సైడ్ చూద్దాం ఒకసారి. అగైన్ యాడ్ కీయర్, బ్లూ మ్యాట్, ఇన్వర్ట్, ఇది తీద్దాం. యా, ఇవి బెటర్గా వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని సీసీ నోడేస్ పైన కొద్దిగా గెట్ బ్యాక్ చేయొచ్చు, అది కొద్దిగా. మోస్ట్లీ గెట్ బ్యాక్ చేయొచ్చు, లేవు కదా, కొంచెం గెట్ బ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చినాయా, ఈ విధంగా డీటెయిల్స్ తీసుకొని ట్రై చేయి. సో మోస్ట్లీ ఇది నువ్వు మల్టిపుల్ టైమ్స్ చేయాలి, సింగిల్ టైమ్స్ కాదు. కొన్ని 100 సార్లు, కొన్ని 40 సార్లు, 50 సార్లు చేస్తూ ఉంటే నీకు బాగా అలవాటు అయిపోతుంది అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు కీ తీయడం అనేది. ఓకే, నాకు చిన్నవే ఇక్కడ బాగా వచ్చిన డీటెయిల్స్. ఈ పైన రావట్లేదు, ఈ పైన వేరే మధ్యలో ఆలోచిందాం. సో మోస్ట్లీ కీ లైట్ నోడ్, connect like this. ఆ చిన్న అడుగుతారు తమ్ముడు. ఇది ఎంత వచ్చింది కదా, 98% చేసావు, 99% చేసావు, ఈ చిన్న వదిలేసాడు అనుకో అంటడమంట. ఏంది ఈ మాత్రం కూడా చేయలేకపోతే దేనికప్ప మీరు ఇంత శాలరీ తీసుకుని పొద్దున్నే సాయం దాకా ఏం చేస్తున్నారు మీరు, డీటెయిల్స్ చేయడం తెలీదా అంటాడు అనమాట. ఇది డొమెస్టిక్లో, ఇది అదే హాలీవుడ్లోకి వెళ్ళావు అనుకో ఇది కాదు, ఇది అడుగుతాడు. ఈ పిక్సెల్ కూడా తేగలేదు కూర్చొని అసలు అంటాడు.
ఓకేనా. నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అడుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, నాట్ ఓన్లీ సింగిల్ పిక్సెల్స్ అన్నమాట, ఎవ్రీ డీటెయిల్ అడుగుతారు వాళ్ళు. అది ఓకే. మోస్ట్లీ వి ట్రైడ్ అన్నీ వచ్చిన డీటెయిల్స్ దీంట్లో. జస్ట్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా యూ నీడ్ టు గెట్ బ్యాక్ ఫ్రమ్ ది ప్లేట్. అర్థమవుతుందా? సో ఇలాగా ప్రతి డీటెయిల్ అడుగుతారు అనమాట. సో దీన్ని నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం రాలేకపోయి ఉన్నాయి. సో దీన్ని ఇక్కడ ఖచ్చితంగా అడుగుతారు అన్నమాట ఈ డీటెయిల్స్. అది ఇక్కడ బాగా రాలేదు, బెటర్గా వచ్చింది. అర్థమవుతుందా? సో ప్రతి డీటెయిల్ కూడా నువ్వు ఈజీగా తీసుకురావడానికి ట్రై చేయొచ్చు. బట్ టెన్షన్ ఏమొద్దు, చిన్న చిన్నగానే ఏది కూడా సింగిల్ టేక్లో నీకు అవుట్పుట్ అనేది రాదు. స్టెప్ బై స్టెప్ అనేది వస్తుంది. ఓకేనా. ఇది ఒకటి చేయలాగా. సో ఇంకో షార్ట్, ఈ షార్ట్ నెంబర్ ఎంత 16, ఈ షార్ట్ నెంబర్ 2 సంబంధించి చేయలేకపోయావు కదా. ఇది కూడా సేమ్ సినారియో, డోంట్ వరీ. ఇది కూడా సేమ్ సినారియో. సేమ్. నేను ట్రాక్ మాకు తీయట్లేదు, టైం తినేస్తుందని. సో మోస్ట్లీ ఎంతవరకు కవర్ అవుతుందో ట్రై చేయండి. కవర్ అవ్వకపోతే వదిలేయండి. సో కొంచెం నేనే పెంచాను అనమాట, కొంచెం డీటెయిల్స్ కోసం పెంచాను. ఏం కాదు, ఒక 4 to 5 పిక్సెల్స్ ఏం కాదు. అగైన్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్, 1 + 1, copy and paste it here, again copy and paste it here. ఇలాగా ఇప్పుడు సేమ్ అవి గిజ్మో ఎవరు చేసినా సరే సింగిల్ టేక్లో రాదు. నేను చేసినాక సింగిల్ టేక్లో రాదు. ఇలా చేయడం, మిగతా అంతా ట్వీట్ చేసుకోవడం. ఇప్పుడు రాలేదా, కొంచెం కూడా నీకు హ్యారో ఫీల్ వస్తూ ఉంది. సో దీనివల్ల ఉండొచ్చు అది. ఓకే. సో ఏం చేస్తాము, జస్ట్ దీని మీద రోట్ వేసి, జస్ట్ గ్రేడ్ నోడ్ వేసి, ఆల్ఫా వేసి, వైట్ ల్యాంప్ ఆన్ చేసి, జస్ట్ గామా డౌన్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ పోద్ది. డీటెయిల్స్ కూడా పోతాయి, పోతే పోనీ ఏం కాదు. ఇంకో డీటెయిల్స్ అన్నీ పోయి, బట్ డోంట్ వరీ, పోతే. బట్ ఇలా అయితే ఉండకూడదు. ఇలా చుట్టూరు ఫీల్లో ఉండకూడదు. దాన్ని గోస్ట్ ఫీల్ అంటారు దాన్ని. ఓకే. ఆపేసానా. ఇప్పుడు ఇది హెయిర్ డీటెయిల్స్ కోసం మళ్ళీ పని చేస్తాను సపరేట్గా. రెడ్ ఛానల్లో గ్రీన్ ఛానల్, బ్లూ ఛానలే బాగుంది. గ్రీన్ ఛానల్, బ్లూ ఛానలే బాగుంది. బ్లూ హియర్, ఇన్వర్ట్, ఓకే. దీని మీద కలెక్షన్ నోడ్, మోస్ట్లీ. ఓకే. ఈ డీటెయిల్ మొత్తం తీసుకొని ట్రై చేయి. అంతే, అంతకుమించి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చింది. ఓకేనా. అలాగే ఈ ట్రై టు గెట్ బ్యాక్ దిస్ డీటెయిల్స్. పెద్ద నో ప్రాబ్లం అమ్మా. ఇది మ్యాక్సిమం వచ్చింది కదా, దీని మళ్ళీ నువ్వు అవుట్పుట్లో చూసుకుంటూ చేస్తా తర్వాత. సో మోస్ట్లీ ఎంతవరకు వచ్చిందో తీసుకురా, ఇబ్బంది ఏం లేదు. సో రిమైనింగ్ దాని మనం ఒకవేళ ఇబ్బంది అయితే అప్పుడు మనం ఆల్ఫాలో చూస్ చేసుకోవచ్చు. ఇంకో ఇష్యూ ఎంత మెయిన్ విషయం బాగా వచ్చేసో, ఆల్ఫా వచ్చేసింది ప్రాపర్, కానీ ఖచ్చితంగా బ్లెండ్ అయిపోద్ది అనుకోకూడదు. ఆల్ఫా ఒకసారి మిస్ అవుతుంది కదా, అవుట్పుట్ రాదేమో అనుకోకూడదు. సో ఆల్ఫా అనేది ఉండాలి. బట్ అడ్వాన్స్డ్ మెథడ్స్లో ఏంటంటే దేర్ ఈజ్ నో ఆల్ఫా. వితౌట్ ఆల్ఫాతో కూడా మనం వర్క్ చేస్తున్నాం అనమాట. ఓకే. మోస్ట్లీ బాగానే తీసుకొస్తాం. ఇట్లాంటి చిన్న వాటి దగ్గర వదిలే, ఇబ్బంది ఏం లేదు. సో అది అవుట్పుట్ చూస్తూ చేయొచ్చు కొన్నిసార్లు. అర్థమవుతుందా? ఈ విధంగా చేయండి. రైట్. అడ్మిన్ వాడి పేరేంటి, రమేష్. అర్థమవుతుందమ్మా?
సో నువ్వు చేసిన షార్ట్స్ నాకు సెండ్ చేయొచ్చు కదా. రిలీజ్ చేయమని పెట్టినా గ్రూప్లో. పెట్టడా? చూస్తావా అన్నా పెట్టినా. నేను కొంచెం సెట్గా నేను చేస్తా. ఒకసారి నాకు స్క్రీన్ షేర్ చేయి. అయిపోయిందమ్మా 5 minutesలో క్లాస్. స్క్రీన్ షేర్ చేయ రమేష్. స్క్రీన్ షేర్ చేయ రమేష్. చేస్తున్నా. ఈరోజు మ్యాచ్ క్యాన్సిల్ అనుకుంటా. వెళ్ళి ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయిందా? పిచ్ ఇంకా చెక్ చేస్తున్నారు. మోస్ట్ వర్కౌట్ అవుద్దేమో. యా ఒకసారి ఏం నితిన్ ఈరోజు నిన్న ఉంది మ్యాచ్. నిన్న వెళ్ళాల. వీకెండ్ నిన్న మా వైఫ్ని హాస్పిటల్ తీసుకెళ్ళా. లేకపోతే వెళ్ళను. మా వాళ్ళు ఓడిపోయారంట. అది ఏంటి రమేష్ షేర్ చేస్తా, చూస్తున్నా. ఇది కూడా తీసేయి, ఇది అవసరం లేదు కదా. ఇది తీసేసి ఇవి తీసేయి. రోటస్ ఇస్తాను, రోటస్ అవ్వలేకి. ఎక్కువ డైలెట్ చేసినట్టున్నావు. మీరు ఏరోడు యూస్ చేస్తావా ఏంటి? ఏరోడు యూస్ చేయకూడదు. షేప్ బాగా వచ్చింది, తెలిసిపోతుంది ఇక్కడ ఏరోడు యూస్ చేస్తున్నట్టు. సో చెక్స్ వచ్చింది ఇక్కడ. ఏరోడు యూస్ చేసామో చూడు. ఫైన్, అంతే. కొంచెం బెటర్. ట్రై టు గెట్ బ్యాక్ ద మినిమం అదే ప్రిసైజ్ డీటెయిల్స్ అంట. చూసా చిన్న చితక బాగా వచ్చింది. ఇబ్బంది. దీన్ని కూడా తీసేయి. ఇది తీసేయి. ఓకే, కలుపు కరెక్టే, కానీ అవుట్పుట్ కొంచెం ఎడ్జ్ ప్రాబ్లం ఉంది. దిస్ ఇస్ నైస్. కొంచెం ట్వీట్ చేయండి, ట్రై చేయి. ఇక్కడ కొంచెం 99% ఉంది, జస్ట్ 1% రీచ్. ఓకే, వెరీ గుడ్. మోస్ట్లీ బాగా వచ్చింది. సూపర్. కానీ డీటెయిల్స్ ఇక్కడ కట్ అవుతున్నాయి చుట్టూ. దెర్ ఇస్ నో ప్రాపర్ కనెక్షన్స్ ఇన్ బిట్వీన్ ద హెయిర్ కనెక్షన్స్ ఉండాలి. ఓకే, షేప్స్ తీసుకొచ్చే బాగుంది. ఇబ్బంది ఏం లేదు. ఓకే, మోస్ట్లీ అంతా బాగుంది. ఓకే, కొంచెం ఈ కరెక్షన్స్ చేసే రేపు మార్నింగ్ కొత్త క్లాస్ చెప్పుకుందాం. అదే రేపు ఈవినింగ్. ఓకేనా? ఓకే, వెరీ గుడ్.